నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. బరువు తగ్గాలంటే జిమ్ముకే వెళ్లాల్సిన అవసరం లేదు. క్రమం తప్పకుండా నడక అలవాటు చేసుకున్న మంచి ఫలితాలు కనిపిస్తాయి. అయితే వారంలో 1 కిలో బరువు తగ్గాలంటే రోజుకు ఎంత నడవాలి అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. దీనికి సమాధానం మాత్రం అందరి అంచనాలను మించి ఉంటుంది. శరీరంలోని 1 కిలో కొవ్వు తగ్గాలంటే సుమారు 7,700 క్యాలరీల లోటు అవసరం. అంటే వారంలో 1 కిలో బరువు తగ్గాలంటే రోజుకు దాదాపు 1100 క్యాలరీలు ఖర్చు చేయాలి. సాధారణంగా 1000 అడుగులు నడిస్తే 40 నుంచి 50 క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఈ లెక్కన నడకతోనే వారంలో 1 కిలో తగ్గాలంటే రోజుకు 22,000 నుంచి 27,500 అడుగులు వేయాల్సి ఉంటుంది. వారానికి మొత్తం 1.54 లక్షల నుంచి 1.92 లక్షల అడుగులు నడవాల్సి వస్తుంది. అయితే నిపుణులు ఈ లక్ష్యాన్ని ఆచరణలో అంత సులభం కాదని చెబుతున్నారు. రోజు 22,000కు పైగా అడుగులు నడిస్తే కీళ్లపై ఒత్తిడి పెరగొచ్చు, కండరాల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఆ అలవాటును ఎక్కువ రోజులు కొనసాగించడం కష్టమవుతుంది. శరీర బరువు ఎక్కువగా ఉన్నవారు ఒక్కో అడుగుతో మరిన్ని క్యాలరీలు ఖర్చు చేస్తారు. వేగంగా నడిస్తే క్యాలరీల వినియోగం కూడా పెరుగుతుంది. బరువు తగ్గాలంటే నడకతో పాటు ఆహార నియంత్రణ కూడా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. రోజువారీ ఆహారంలో సుమారు 500 క్యాలరీలు తగ్గిస్తే రోజుకు 12,000 నుంచి 15,000 అడుగులు నడిచినా మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే ఒక్కసారిగా ఎక్కువ దూరం నడవకుండా క్రమంగా అడుగులు సంఖ్య పెంచుకోవాలి. వేగంగా నడవడం, ఎత్తైన ప్రదేశాల్లో నడక, రోజుకు 3 విడతల్లో 20 నిమిషాల చొప్పున నడవడం, తగినంత నీరు తాగడం, రోజుకు 7 నుంచి 9 గంటలు నిద్రపోవడం కూడా బరువు తగ్గడంలో ఉపయోగపడతాయి.